హలో ఫ్రెండ్స్, చూడండి మొన్న కటింగ్ వీడియో పెట్టిన కదా 37 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్టు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్. ఇది గమ్ము పెట్టి అతుకు పెట్టి ఇది ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. కానీ నాకు గుర్తులేనిది ఏంటంటే నేను గల్ల కటింగ్ అయితే చేయలే. గల్ల కటింగ్ చేయకముందే నేను అతుకు పెట్టిన, తర్వాత తీసేసి మళ్ళీ కటింగ్ చేసుకొని మళ్ళీ అతుకు పెట్టిన. అయితే ఫస్ట్ టైం కదా కొంచెం గుర్తులేదు నాకు. నేను ఒక షార్ట్స్లో చూసి ఉంటే ఇది చూసి ట్రై చేసిన, మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఐరన్ చేసి మొత్తం మంచిగా కొంచెం టైం సేవ్ అయింది. అంటే మనం మెషిన్ మీద ఇవి డబల్ స్టిచ్ చేసినా మనకు 10 మినిట్స్ పడుతుంది. ఇక్కడ 5 మినిట్స్లో అయితే అయిపోయింది తొందరగా. మంచిగా అనిపించింది. నా దగ్గర ఎప్పుడైనా గమ్ము ఈ బాటిల్ అయితే ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే స్టోన్స్ అతికించుకోవడానికి. అదైతే యూజ్ అయింది. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫస్ట్ ఐరన్ చేసి పెట్టుకొని కట్ చేసుకుంటా. కాకపోతే ఇది గమ్ము అతికిస్తున్నా కాబట్టి నేను అతికించే టైంలోనే ఐరన్ చేసుకున్నా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నా. కింద నుంచి స్టార్ట్ చేయాలి, పైనుంచి స్టార్ట్ చేయొద్దు. డబల్ స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ వీడియో కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ అర్థమవుతుంది. చూసారా, ఇట్లా అయితే వస్తుంది. హెవీ చెస్ట్ వాళ్ళది, అందుకని ఇంత 3 ఇంచెస్ అయితే కట్ చేసిన. కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూడండి. పైనుంచి అయితే ఇది క్లాత్కు పైనుంచి అయితే ఇట్లా ఒక స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇట్లుంది క్లాత్ ఇంత దొడ్డుగా బొంత టైపు, అందుకోసమని ఇట్లా మంచిగా వస్తుంది ఒక స్టిచ్ చేసుకుంటే పైనుంచి. లేకపోతే బొంగల్ బొంగల్ కనిపిస్తుంది. మధ్యలోకి ఒకటి ఇట్లా పట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. 2.5 అంతా ముందు పఫ్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూసారు కదా, ఇట్లా మనకి ఇంత పప్పు హెవీ చెస్ట్ ఉంటే, ఇంత పప్పు ఉంటే కంపల్సరీ ఖచ్చితంగా కింద ఇంత మన క్రాస్ పట్టి లాగా కింద ఉంటుంది, పైన కూడా ఎక్కడ ఇట్లా టైట్ పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది ఇట్లా కట్ చేసుకుంటే. ఇదైతే కింద పట్టి కోసము 2 ఇంచెస్ దాకా కట్ చేసుకున్నా. గల్లకు కట్ చేసిన పట్టి ఏం కట్ చేయలే, మట్క గల్ల కట్ చేసిన. ఇంట్లోనే క్లాత్ ఉంది కదా అని ఉక్కు పట్టి కోసం కూడా కట్ చేసిన. కొంచెం కట్ చేసి ఉక్కు పట్టి అయితే వేసుకుంటున్నా. ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసి ఇంకొక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా నేను ఎప్పుడైనా ఇటు కింది సైడ్ కుట్టిన తర్వాత ఈ ఉక్కు పట్టి కాజపట్టి కుడతా. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఫస్ట్ ఉక్కు పట్టి కుట్టి తర్వాత ఈ కింద ఈ పట్టి కుడుతున్నా. ఫస్ట్ టైం ఇట్లా కుడుతున్నా. చూద్దాం ఇట్లా కూడా కుడదామని. మళ్ళీ ఇంకొకటి ఇట్లా మలుచుకొని మళ్ళీ కుట్టుకోవాలి ఇంకొక కుట్టు. అంతే. ఇప్పుడు మలిచి కుట్టాలి, అయిపోతుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా కుడుతున్నా, కాజా పట్టి. ఇట్లా మలుచుకొని వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకుంటారు ఉక్కులు కాబట్టి నేను కింద నుంచి కుడుతున్నా. మీరు పైనుంచి కుట్టుకోవాలి, మనకు రైట్ సైడ్ వస్తుంది. ఉక్కు పట్టి కాజా పట్టి.
ఇక్కడ మలుచుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మట్కా గల్ల కట్ చేసి మళ్ళీ గమ్ అంటించుకున్నా. తర్వాత ఇక్కడ పైపింగ్ వేస్తున్నా. పర్పుల్ కలర్ వచ్చింది. స్లీవ్స్ కూడా వచ్చింది ఆల్రెడీ, రెడీమేడ్ పైపింగ్ వచ్చింది దానికి. నడుము కూడా ఇద్దాం, పర్పుల్ కలర్ ఉండే అది. చీరలు కూడా అదే ఉండొచ్చు, అందుకని. కాకపోతే మెడకు కూడా అదే ఇద్దాం అనుకున్నా కానీ అది సరిపోదు కాబట్టి కింద అంతా కొంచెం నడుము మందం ఉంటే వేసేసిన పర్పుల్ కలర్ది. ఈ బార్డర్ కలరే వేసిన నెక్కుకైతే పైపింగ్. ఇప్పుడు ఇక్కడ కుట్టుకుంటే కొంచెం మనకు ఇట్లా రాకుంటుంటుంది, బుంగలు రాకుంటుంటుంది. అందుకని ఇట్లా కుట్టుకున్నా. ఫస్ట్ అయితే కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేసిన తర్వాత అవి కుట్టుకుంటా డాట్స్. ఇప్పుడైతే జాయింట్ చేస్తున్నా షోల్డర్ దగ్గర. 2 సార్లు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచు మందంతో. అయిపోయింది కదా. ఇప్పుడు పైపింగ్ కోసం క్లాత్ 1 ఇంచ్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. మీరైతే ఫస్ట్ కోల్చుకోండి, క్లాత్ వేస్ట్ కాకుండా. ఇట్లా మనం క్రాస్లా కట్ చేసినామంటే మనకు అతుకులు వేయాల్సిన అవసరం ఉండదు. నేను ఒక వీడియో చేసిన పైపింగ్ ఆల్రెడీ, అందులో చూడండి ఎట్లా కట్ చేసుకోవాలో. 1 ఇంచ్ మందంతో మొత్తం ఇట్లా కుట్టుకున్నా ఒక సైడు. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. మొత్తం ఇట్లా వేసుకుంటూ రావాలి, ఏది లాగొద్దు. కరెక్ట్గా పెట్టి కుట్టాలి. ఇది మట్కాగల కాబట్టి షేప్ అవుట్ కాకుండా కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. మొత్తం కుట్టుకోవాలి. 1 మీటర్ ఇంచుమించు. ఎంత పెద్ద గల్లైనా, చిన్న గల్లకైతే తక్కువ పడుతుంది కానీ పెద్ద గల్లలకైతే 1 మీటర్ పడుతుంది ఈ పైపింగ్ క్లాత్. 1 మీటర్ కట్ చేసి పెట్టుకుంటే మనకు అతుకులు పడాయి. ఇట్లా మొత్తం టక్స్ ఇచ్చుకోవాలి, కట్స్. తర్వాత ఇక్కడ నడుము కూడా వేసిన సింగిల్ పాదం అయితే పెట్టి కుడుతున్నా. ఇప్పుడు పైపింగ్ ఎక్కువ ఏం చూపించాలి, ఇట్లయితే కుట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్ లోపలికి అనుకొని ఇట్లా మలిచి కుట్టుకోవాలి. మొత్తం ఏం చూపించలే నేను, ఇంకా వేరే బ్లౌజులలో అన్ని బ్లౌజులలో చూపిస్తున్నా కదా, అందుకే ఇలా మొత్తం ఏం చూపించలే. చూసారు కదా, ఇట్లా వచ్చింది మొత్తం. చాలా బాగా వచ్చింది. ఇవి బ్యాక్ సైడ్ అయితే కుట్టుకుంటుంది ఇప్పుడు. చూసారు కదా, 2 సైడ్ల కుట్టుకున్న తర్వాత స్లీవ్స్ అయితే పైపింగ్ వచ్చింది కదా, అందుకే అస్తర్ అయితే మలిచి కుడుతున్నా. ఇట్లనే మలిచి కుడుతున్నా. దీనికి అతుకులు పడతాయి, అస్తర్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండిటికి అతుకులు పడతాయి. 2 ఇంచెస్ మందం అతుకులు అయితే పడతాయి. మనకు అతుకులు కూడా ఈ క్లాత్ని తీయాలి, అందుకని స్ట్రేట్ కటింగ్ చేసుకోవాలి. ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మన స్లీవ్స్ ఎట్లున్నాయో అట్లా కట్ చేసుకోవద్దు. ఇట్లా కట్ చేసుకున్నప్పుడు మనకు ఇదే క్లాత్ నుంచి మనకైతే ఇవి సరిపోతుంది కుట్టుకోవడానికి. అస్తర్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఇట్లా పెట్టుకొని
కుట్టుకుంటే అయిపోతుంది. ఒకసారి ఆ అస్తర్కి అస్తర్ జోడించి మెయిన్కు మెయిన్ ఇట్లా జోడించాల్సిన అవసరం లేదు. రెండు ఒకసారి ఇట్లా పెట్టుకొని ఇట్లా కుట్టుకోవచ్చు. నేను కుడుతున్నా, కనిపిస్తలేదు. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. సేమ్ రెండు స్లీవ్స్ అయితే ఇట్లనే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు చూసుకోవాలి, కరెక్ట్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్కి అయితే. ఇక్కడ మధ్యలకు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. లోతున్న సైడు ఫ్రంట్ సైడ్కు రావాలి. చూసుకోవాలి, మనం చూసుకొని కుట్టుకోవాలి. ఇట్లా మొత్తం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇటు సైడ్ నుంచి సేమ్ అట్లానే కుట్టుకోవాలి. సన్న కుట్టు మీద కుడతా కాబట్టి డబల్ స్టిచ్ అయితే ఇక ఒకటే స్టిచ్ చేసుకుంటా. అయిపోయింది కదా, చూసారు కదా. నేనైతే ఇట్లా మాపు ఆది బ్లౌజ్ తోటి అయితే ఇట్లా తీసుకుంటా. ఉక్కు సైడ్ది ఉక్కుకు, బ్యాక్ సైడ్ బ్యాక్, ఇటు కాజా సైడ్ కాజా, ఇటు పట్టి ఆది బ్లౌజ్ తోటి అయితే ఇట్లా తీసుకుంటా నేను. బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు అవసరం లేదు, మనం టేప్ తోటే కొలుసుకోవచ్చు. బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే బ్లౌజ్ తోటి ఇట్లా కొలుసుకోవచ్చు. కరెక్ట్ పెట్టుకొని ఒక సూది ఉంటుంది కదా గుండుది, అది పెట్టుకోవాలి. బ్లౌజ్ స్లీవ్స్ కదలకుండా పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. హార్మోల్ దగ్గర నుంచి ఇక్కడ ఇది ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఒక రఫ్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. మనం చూసుకోవాలి బ్యాక్ది ఫ్రంట్ది కరెక్ట్ అక్కడికి హార్మోల్ దగ్గర అయితే కరెక్ట్ రావాలి. అక్కడ అప్పుడే ప్లేస్ గుర్తొస్తుంది. మనం ఇట్లా ఉంటే అట్లా కుట్టొద్దు. అక్కడికి వచ్చేసరికి కరెక్ట్ పెట్టుకోవాలి క్లాత్ను. మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దోరి, వాళ్ళకైతే కంపల్సరీ దోరి ఉండాలి. వాళ్ళకి ఇష్టం, ఇంకా ఎన్ని ఎక్కువ పెడితే అన్ని ఎన్ని కుడితే అంత ఇష్టం. నేనైతే ఒకటే కుట్టిన, ఈ డిజైన్ అయితే కుట్టిన. అయిపోయింది అంతే. ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఇంకా చాలా డిజైన్స్ కుడతా కానీ లెహంగాకైతే ఎక్కువ కుడతా. బ్లౌజులకైతే సింపుల్గా ఇట్లానే కుడతా. ఒక 2.5 షోల్డర్ నుంచి 2.5 దగ్గరికి కొలుచుకొని కుట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. అంతే. ఎక్స్ట్రా దారం ఉంటే కట్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే
మెజర్మెంట్ తీసుకొని కుట్టుకోవాలి. రఫ్ ఇవ్వాలంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది బ్లౌజ్ అయితే. ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది. చూసారు కదా, ఫ్రంట్ ఇట్లా వచ్చింది. ఇట్లా మనం ఎక్కువ తీసుకున్నప్పుడే అద్దినట్టు వస్తుంది మనకు, టైట్ టైట్ పట్టేసినట్టు ఉండకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.